హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను కర్ణాటక స్టైల్లో అయితే వాంగీబాత్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇదైతే చాలా కమ్మగా చాలా టేస్టీగా భలేగా ఉంటుంది. తప్పకుండా అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ అయితే పెద్దగా టైం పట్టదు. సో లంచ్ బాక్సులు కానీ ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, తర్వాత జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక వాటిని అయితే ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి. వీటిని అయితే చివరిగా కలుపుకున్నామంటే మంచిగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి తినే ముందైతే. తర్వాత మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అయితే ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వెంటనే వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక ఒక టొమాటోని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే అందులోనే సాల్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుపు అయితే వేసేసుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టు అయితే వేసుకోండి. తర్వాత అందులోనే కొద్దిగా బెల్లం వేసుకొని మసాలా అయితే వేసుకోవాలి. వాంగీబాత్ మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, అదైతే వేసుకున్నాను. అలానే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంటను సిమ్లో ఉంచుకొని అలానే చింతపండు గుజ్జు కూడా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక తురుముకున్న పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇదైతే మిస్ చేయకుండా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉండనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి మరీ మెత్తబడకుండా మంచిగా రైస్లో తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే ముద్దలాగా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని మనం వండుకున్న రైస్ని అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ అయితే మంచిగా పొడిగా ఉండాలి. రైస్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో అయితే పల్లీలు మనం వేయించుకున్నాం కదా, వాటిని అయితే చివరిగా వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గరిటతో కాకుండా చేత్తో మిక్స్ చేసుకున్నామంటే మంచిగా రైస్కి అయితే పడుతుంది. ఇక్కడ మనం వేసుకున్న పల్లీలు కానీ కాజు కానీ శనగపప్పు, మినపప్పు కానీ టేస్ట్ అయితే భలేగా ఉంటాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక సైడ్ డిష్ అయితే ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఈ రైస్ అయితే తినేసేయచ్చు. మరీ స్పైసీగా కూడా ఉండదు. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సులకైనా పర్లేదు, లేదు అంటే డిన్నర్లో తిన్నా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.